నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేగంగా కనుమరుగవుతున్న హిమాలయ నదాలు, వాతావరణ మార్పులే కారణమంటున్న సెంట్రల్ వాటర్ కమిషన్. కేంద్రం మరో ముందడుగు, సిఐఎస్ఎఫ్ మహిళా బెటాలియన్కు గ్రీన్ సిగ్నల్. ముంచుకొస్తున్న తుఫాను ముప్పు, అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు. అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ ముఠా సభ్యులు అరెస్ట్, చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. శివయ్య ఆలయంలో వీఐపీ లేఖలు చెల్లవు, కూటమి ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల, ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించిన టీటీడీ. కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి మొత్తం మహిళలతో కూడిన సిఐఎస్ఎఫ్ బెటాలియన్ విమానాశ్రయాలు, మెట్రో వ్యవస్థల వంటి కీలక మౌలిక సదుపాయాలను పరిరక్షించడానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం 1000 మందితో కూడిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొట్టమొదటి ఆల్ మహిళా బెటాలియన్ను సోమవారం మంజూరు చేసింది. దేశ నిర్మాణానికి సంబంధించిన ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే మోదీజీ కల. దాన్ని సాకారం చేసే దిశగా ఒక దృఢమైన అడుగులో భాగంగానే సిఐఎస్ఎఫ్ మొత్తం మహిళా బెటాలియన్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని షా సామాజిక మాధ్యమంలో ఎక్స్లో పోస్టు చేశారు. దేశాన్ని రక్షించే కీలకమైన పనిలో మరింత మంది మహిళలు పాల్గొనాలనే ఆకాంక్షను ఈ నిర్ణయం ఖచ్చితంగా నెరవేరుస్తుందని హోంమంత్రి అన్నారు. సిఐఎస్ఎఫ్లో మహిళా సిబ్బంది 7% పైగా ఉన్నారు. వారి ప్రస్తుత బలం దాదాపు 180,000గా ఉంది. వాతావరణ మార్పుల వల్ల గడిచిన దశాబ్ద కాలంలో హిమాలయ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2011 నుంచి 2024 వరకు హిమనీ నదాలు 10.81% విస్తీర్ణంలో కరిగాయి. నదాలు వేగంగా కరగడం వల్ల వేగంగా వరదలు సంభవించాయని తెలిపింది. సెంట్రల్ వాటర్ మిషన్ నివేదిక ప్రకారం హిమానీ నదాలు భూ ఉపరితల వైశాల్యంలో 33.7% కరిగాయని, దీంతో దేశంలో సరస్సులు గణనీయంగా నీటిని పొందాయని వెల్లడించింది. భారతదేశంలో హిమానీ నదుల వల్ల, సరస్సుల వల్ల నీటి విస్తీర్ణం 2011లో 1962 హెక్టార్లు 2024 సెప్టెంబర్ నాటికి 2623 హెక్టార్లకు పెరిగింది. విస్తీర్ణంలో 33.7% పెరుగుదల ఉంది అని నివేదిక పేర్కొంది. దీనివల్ల దేశంలోని 67 సరస్సుల్లో 40% అధిక నీటిని పొందాయని సిడబ్ల్యూసి వెల్లడించింది. లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సరస్సులు ఎక్కువ మొత్తంలో నీటిని పొందాయి. ఇది నిజంగా విపత్తును తీసుకొచ్చేది. హిమాలయ ప్రాంతంలోని హిమానీ నద సరస్సులు, ఇతర నీటి వనరులు వాతావరణ మార్పుల కారణంగా 2011లో 5,33,401 హెక్టార్ల నుంచి 2024 నాటికి 5,91,108 హెక్టార్లకు 10.81% పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల నీటి వనరులపై ఆధారపడి జీవిస్తున్న సమాజంలో మౌలిక సదుపాయాలు, జీవ వైవిధ్యానికి తీవ్రమైన విపరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. పటిష్టమైన పర్యవేక్షణ అవసరం. భౌతికంగా పర్వత హిమానీ నదాలు తగ్గిపోవడం సరస్సుల విస్తరణ, వాతావరణం ఎంత వేగంగా వేడెక్కుతుందో సూచిస్తుంది. ఈ సరస్సులలోని అత్యధిక మొత్తం నీరు చేరినప్పుడు అవి గట్లు తెగి ఆకస్మికంగా భారీ మొత్తంలో విపత్తు వరదలు సృష్టిస్తాయి. ఈ సరస్సులలో పెరిగిన నీటి వ్యాప్తికి కఠినమైన పర్యవేక్షణ, తక్షణ ప్రమాద నిర్వహణ వ్యూహాలు అవసరమని సిడబ్ల్యూసి నొక్కి చెప్పింది. ఇలాంటి సరస్సులను ట్రాక్ చేయడంలో సవాళ్లను అధిగమించడానికి సిడబ్ల్యూసి అత్యాధునిక ఉపగ్రహ సాంకేతికతను, ప్రత్యేకించి సెంటినెల్-1 సింథటిక్ ఎపర్చర్ రాడార్, సెంటినెల్-2 మల్టీ స్పెక్ట్రల్ చిత్రాలను ఉపయోగించిందని, ఇవి ఖచ్చితమైన అన్ని వాతావరణ పర్యవేక్షణను ప్రారంభించగలవని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. కాగా మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ కోటాను టీటీడీ ఇప్పటికే ఆన్లైన్లో విడుదల చేసింది. వీటిని భక్తులు బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఇక శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ టికెట్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను గత కొన్నాళ్లుగా వరుసగా తుఫాన్లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ఆవర్తనాలతో ఏపీలో భారీగా వర్షాలు దంచుకొట్టాయి. తాజాగా ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల చివరిలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. 23న అల్పపీడనం ఏర్పడి 27 నాటికి తుఫానుగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 28 లోపు చెన్నై, నెల్లూరు మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాను ప్రభావంతో 24 నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తాజా తుఫాన్ హెచ్చరికలతో రైతుల్లో అలజడి రేగుతోంది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి పంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ సమయంలో తుఫాన్ వస్తే తమకు పంట నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి అంది వచ్చే సమయంలో తుఫాన్ ముప్పు వెంటాడుతుండటంతో ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు. ఈ ఆలయాల వ్యవహారాలపై ప్రజాప్రతినిధులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుడి ముందు అందరూ సమానమే. సామాన్యులతో పాటు వీఐపీలు కూడా టికెట్ కొనాల్సిందే అంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రానికి యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి ఎమ్మెల్యే, ఎంపీలు తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వారి సిఫార్సు లేఖలతో వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. వారంతా ఖచ్చితంగా టికెట్ తీసుకొని స్వామివారి దర్శనానికి పంపాలని, ఆలయ అధికారులు కూడా ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలని కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఇటీవల స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, ప్రోటోకాల్ అధికారుల సిఫార్సు లేఖలు తీసుకువచ్చే వారి నుంచి దర్శన టికెట్ కొనుగోలు చేయించండి అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ అధికారులు కూడా దీనికి సహకారం అందించాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. సామాన్య యాత్రికులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనేది ఎమ్మెల్యే సూచన. కాగా సూర్య చంద్ర గ్రహణాల సమయంలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది. ఇక్కడ రాహువు, కేతువు కొలువై ఉండడమే కారణమని పండితులు చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయంలో వీఐపీ, వీవీఐపీ సిఫార్సు లేఖలు తీసుకుని వచ్చే వారి నుంచి 200 రూపాయల టికెట్ కొనుగోలు చేయించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలక మండలి ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందా, చెల్లిచీటీ ఇస్తారా అనేది వేచి చూడాలి. అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్స్ ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. 2 కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాచ్ చేయడం జరిగింది. అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక ఇద్దరు వ్యక్తులు కేటీఎం డ్యూక్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతూ వెనకాలన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడలో ఉన్న 2 చైన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడము, ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకి ఇంజూరీ అవ్వడం, 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. 5వ రోజు చనిపోవడం జరిగింది. దీనిలో మనం రాబరీ కేసెస్, మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము. ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్. బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ. వీళ్ళు ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు వాడిన కేటీఎం బైక్కి ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు. సో ఉన్న మినిమమ్ క్లూస్తో మేము 6 బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది. వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన క్లూస్ ఆధారంగా నిన్న మనము ఒక 4గురిని మనం పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు. హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి, ఎక్కడైనా సరే మగ ఆడ ఎవరైనా లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము, నెక్స్ట్ చైన్ స్నాచింగ్స్ చేయడము, బైక్లు, కార్లు థెఫ్ట్ చేయడం, అన్ని రకాలుగా చేస్తుంటారు. వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్. ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం ఎదురు చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ
మెడలో ఉండే గొలుసు లాగేసేసి అక్కడి నుంచి ఇమీడియట్గా తప్పించుకొని వెళ్ళడం జరుగుతుంది. కేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతి కారు కానీ చాలా వేగంగా, మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా 100-120 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది. సో 3 రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక 30 కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది. మన దగ్గర జరిగిన 3 ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము. గత 25 రోజులుగా వీళ్ళ గురించి మనము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలోని చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద పలమనేరు మండలానికి చెందిన 4 వ్యక్తుల వద్ద గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గంగవరం పోలీసులకు సమాచారం రావడంతో సిఐ ప్రసాద్ తన సిబ్బందితో వారి వద్దకు వెళ్లి వారి బ్యాగులను తనిఖీ చేయగా 11.5 కేజీల గంజాయితో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా A1గా ఉన్న మోహన్ తనకు చిత్తూరులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చాడని, అతని వద్ద కొనుగోలు చేసి పలమనూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తన స్నేహితులకు ఇచ్చి వారి ద్వారా యువతకు అమ్ముతున్నానని నేరం ఒప్పుకోవడంతో 4 కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. సుమారుగా 5 ప్యాకెట్ల గంజాయి కలిగి ఉండడం జరిగింది. 5 ప్యాకెట్లు కూడా 11.5 కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం, వాటిని మేము ఈటీ గారి సమక్షంలో సీజ్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ 4 అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు ఎం మోహన, ఇతను కొత్తపేట పలమనేరు, అదేవిధంగా ఏ జోసఫ్, ఎస్ మస్తాన్, ఎన్న ఆంటోనీ, వీళ్ళ 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టుకు పంపించడం జరుగుతోంది. దీని వెయిట్ వచ్చి 11.5 కేజీలు, సుమారుగా ₹1,00,000. ఇక పైన ఎవరైనా కూడా ఇలాంటి గంజాయి తాగినా, అమ్మకానికి పాల్పడినా, విత్తనాలు వేసి గంజాయి మొక్కలను తయారు చేసి అమ్మడం చేసినా కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సెంట్రల్ మినిస్టర్ కిషన్ కుమార్ రెడ్డి, ఎక్స్ ఎంపీ కేశినేని నాని, సినీ నటి ప్రభ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్తులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను, స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఎక్కడైనా సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అది ఏ మతమైనప్పటికీ ప్రధానంగా మన హిందూ దేవాలయాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా అన్యమతస్థులు రావడంతో కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, విశ్వాసం లేకపోవడము, ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము ఎవరికి కూడా భావ్యం కాదు. కాబట్టి ముఖ్యంగా మన యొక్క హిందూ దేవాలయాలలో ఈ రకమైనటువంటి అన్యమతస్థులు ఉండడంతో అభిప్రాయ భేదాలు రావడము మరి జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. దీన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. మరొక విషయము, ఇక్కడ తిరుమలలో ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు కానీ, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కానీ, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు కానీ వ్యక్తం చేయకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. ఇది చాలా సంతోషము. వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు. ఒక కేసులతో పరిమితం కాకుండా తిరుమలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావజాలం ఉండేటువంటి ఈ ప్రాంతంలో, కలియుగ వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల ప్రాంతంలో మరి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించినా, ఉపన్యాసాలు ఇచ్చినా ఆ రకమైనటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. లక్ష బిల్వార్చన మరియు కుంకుమార్చనను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం ఉదయం దేవస్థానంలోని అలంకార మండపంలో లక్ష బిల్వార్చన, కుంకుమార్చనను దేవస్థానం స్థాపనాచార్యులు స్వామినాథన్ గురుకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థాపనాచార్యులు స్వామినాథన్ గురుకుల్, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దేవస్థానం వేద పండితులు, పౌరోహితులు, అర్చకులు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాధమ్మ సాధారణ బదిలీలో భాగంగా నెల్లూరు జిల్లా మెప్మా పీడీగా బదిలీ అయ్యారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాధమ్మ సాధారణ బదిలీలో భాగంగా నెల్లూరు జిల్లా మెప్మా పీడీగా బదిలీ అయ్యారు. తిరుపతి బైరాగపట్టణంలోని మెప్మా కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ రాధమ్మ సిటీ కేబుల్తో మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాని అభివృద్ధి పదంలో అధికారుల సమన్వయంతో నడిపించగలిగానని, 3 సంవత్సరాల పాటు తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పలమనేరు ఎల్బీకి పిఎం స్వానిధి నందు బాగా లోన్లు ఇప్పించి సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ చేసినందుకు గాను పలమనేరు కూడా రాష్ట్ర స్థాయి అవార్డు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క మా మెప్మా యాక్టివిటీలో మా అందరూ సహకరించారు. ముఖ్యంగా మా జిల్లా అధికారులు అయినటువంటి 2 జిల్లాల కలెక్టర్లు, జేసీలు మరియు ఇతర అధికారులు, అదేవిధంగా మా ఎండీ గారికి మరియు మాకు సహకరించిన ఎండీ గారికి మరియు మా సిబ్బందికి, ఇక్కడ నాతోటి పనిచేసిన మా టెక్నికల్ ఎక్స్పర్ట్స్కు, సిఎంఎంలకు, సిఓలు అందరి కృషి వలన మేము ఈ 2 నేషనల్ అవార్డ్స్ ఈ సంవత్సరం తెచ్చుకోగలిగినాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఏదో ఒక అవార్డు వస్తూనే ఉంది. సో ఇంత సహకరించిన సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీపురం సర్కిల్ వద్ద సిగ్నల్స్ పాయింట్స్ ఏర్పాటు చేయడం కోసం నగరపాలక సంస్థ 18 లక్షల నిధులు కేటాయించినా ఏర్పాటు చేయడంలో మేనమేషాలు లెక్కించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం అనేది ఒక పెద్ద సర్కిల్. అలాంటి సర్కిల్లో తిరుచానూరు కొన్ని వేల మంది అమ్మవారి దర్శనం పోయే నిత్యం రద్దీగా ఉన్న లక్ష్మీపురం సర్కిల్లో, అదే లక్ష్మీపురంలో 3000 మంది జనాభా నివసిస్తున్న ఇంత పెద్ద కాలనీలో డివైడర్కి అడ్డంగా పెట్టేసి గవర్నమెంట్ వచ్చినాక ఎన్నిసార్లు మున్సిపల్ కమిషన్ ముందున్న కమిషన్కి రిప్రజెంట్ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఈ ఎమ్మెల్యే గారు వచ్చినాక మున్సిపల్ కౌన్సిల్ తొలి కౌన్సిలింగ్లోనే 18 లక్షల రూపాయలు సిగ్నల్ లైట్స్ పాయింట్లు పెట్టారు. రామాంజల్ సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్, బాలాజీ కాలనీలో అనేసి. జూలైలో మీటింగ్ జరిగితే కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యి 2వ కౌన్సిలింగ్ అని ఈ మధ్య కాలంలో ముగిసింది. కానీ ఆగస్టు 15కి అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదానికి ఉంది. కానీ ఈ మహానగరానికి మటు సిగ్నల్ పాయింట్లు పెట్టడానికి మటు ఈ మున్సిపాలిటీ అధికారులకి ఏమాత్రం డబ్బు లేకుండా ఇక్కడ లక్ష్మీపురం వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అవసరం పడుతుంది. యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ డివైడర్ ఆయన తొలగించాలని లక్ష్మీపురం తరఫున మేమంతా కోరుకుంటున్నాం. ఏదైనా హెల్త్ బాగాలేదంటే కూడా వాళ్ళు తొడుక్కొని హాస్పిటల్కి పోయేదానికి కూడా లేదు. ఒకవేళ చనిపోయిన మనిషిని రావాలంటే కూడా బైక్ ఎత్తుకొని రావాలా, ఒకవేళ అంబులెన్స్ రావాలంటే కూడా మ్యాక్సిమం ఒక 6 కిలోమీటర్లు పద్మావతిపురం వచ్చి కళ్యాణం మనిషిని ఎత్తుకోవాల్సిన రోజు వచ్చింది. ఏమీ కర్మ నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం కూడా, మున్సిపల్ అధికారులు కూడా, ట్రాఫిక్ అధికారులు కూడా మీ దగ్గరుండి లక్ష్మీపురం ఒకప్పుడు లక్ష్మీపురం నుండి వెంకటేశ్వర స్వామికి, అలివేల మంగమ్మకి పసుపు కుంకుమ పోయే దారిది. అందరూ కూడా ఇక్కడ వచ్చి కర్పూరం ఆర్తిచ్చే టైం ఇది. ఈ టైంలో కూడా మీరు దీన్ని తీయకపోతే లక్ష్మీపురం వాసులు చాలా ఇబ్బంది పడతారు. మరి ఈ డివైడర్ పెట్టడం వల్ల మరి చావులకు కానీ, శుభకార్యాలకు కానీ, మంచి కానీ, చెడ్డకు కానీ, స్కూల్ నుంచి పిల్లలు తీసుకోవాలా రావాలన్నా కూడా దగ్గర రామయ్య సర్కిల్ తిరిగిపోవాలా, లేదంటే ఇక్కడ పద్మావతిపురం పోవాలా. ఉదయం కూడా స్కూల్కి పోవాలన్నా ఇబ్బందిగా ఉంది. ఎవరికైనా హెల్త్ ఇష్యూ అయినప్పుడు అంబులెన్స్ రావాలన్నా ఇబ్బంది ఉంది. ఈ విషయం మీద మేము చాలాసార్లు అధికారులకి చెప్పడం జరిగింది. వారు స్పందించి వెంటనే ఈ డివైడర్ తీసేసి ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేసి లక్ష్మీపురం వాసులకి మరి ఒక పరిష్కార మార్గం చూపించవలసిగా కోరుతున్నాం. ఎంఆర్పల్లి సమీపంలోని గాంధీపురం సర్వే నెంబర్ 15లో తమ స్థలం నుంచి ఖాళీ చేయమంటే తమపైకి దాడికి సైతం దిగుతూ మహిళ అనే ముసుగులో బ్లాక్మెయిల్కు ప్రయత్నిస్తున్న యశోదపై పోలీసు అధికారులు న్యాయస్థానం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని సిపిఐ నాయకులు కోరారు. 2020లో యశోద అని ధర్మవరం నుంచి వచ్చిన అమ్మాయి. మేము చాలా పరిస్థితుల్లో బాగాలేదు, మాకు చిన్నపిల్లలు, మా ఆయనకు అనారోగ్యంగా ఉంది కాబట్టి చిన్న పాలిషింగ్ యూనిట్ పెట్టుకుంటున్నామని చెప్పి మా దగ్గరకు వచ్చి అడిగిందండి. ఆ అమ్మాయి దగ్గర మేము అడ్వాన్స్ కూడా తీసుకోకుండా వెనకమాల ఒక షెడ్డుకు
ఆ అమ్మాయికి అద్దెకి ఇచ్చామండి. నెలకు 4,000 రూపాయలు రెంట్. ఆవిడ మగ్గాలు అయి పెట్టింది. మేము అమెరికా వెళ్ళాము. వచ్చేసరికి చాలా పెద్ద షెడ్ ఒకటి చేసేసింది. ఇప్పుడు ఆవిడ అనుభవంతో వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ 20 నెలలుగా మాకు అద్దె ఇవ్వట్లేదండి. కానీ ఏదో కారణం చెప్తూ మాకు అంట్లో అది బాగాలేదు, ఇది బాగాలేదు, మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు ఇంటర్నేషనల్ దేనికోసం, మా అమ్మాయి మద్రాసు చదువుకుంటుంది, పరిస్థితులు బాగుండలేదని చెప్పి మాకు రెంట్ కూడా ఇవ్వలేదండి. ఈ లోపల పరిస్థితి బాగుండలేదని పిల్లల చదువు కోసం అని చెప్పి, వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పి, తొందరలో ఇస్తామని చెప్పి 6 లక్షల రూపాయలు మేము అప్పుగా ఇచ్చామండి ఆ అమ్మాయికి. అమ్మ మేము ఖాళీ చెయ్యాలంటే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మాకు మెసేజ్లు కూడా పెట్టిందండి. మెసేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఖాళీ చేయాలని చెప్పి అప్పుడు మేము నోటీస్ ఇచ్చామండి, ఖాళీ చేయమని. ఖాళీ చేసే ప్రసక్తి లేదని ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం కల్కి భగవాన్ ఆశ్రమంతో సహా కబ్జాకు పాల్పడిన వెంకటేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. వీళ్ళు వరదయ్యపాలెం దగ్గర పేదల భూములు ఆక్రమించి, ప్రభుత్వ భూములు ఆక్రమించి, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి, ఫారెస్ట్ ల్యాండ్ 21 ఎకరాలు ఆక్రమించి, అందూరు ఫారెస్ట్ అని బిఎన్ కండ్రికలో 21 ఎకరం ఆక్రమించే బిఎన్కలో ఫారెస్ట్ వాళ్ళు అడవిలోకి పోయి కట్టెపల్లి ఇస్తే జైల్లో పెడతామని ఫారెస్ట్ వాళ్ళు డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి 21 ఎకరం ఆక్రమించి ఆశ్రమం అక్కడ కట్టినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ వరదయ్యపాలెం దగ్గర పేదల భూములు, ఇప్పుడు ఈ బాధితుడు ఉన్నాడు ఇక్కడ మునిచంద్రయ్య అని, వీళ్ళ భూములు, వీళ్ళ చుట్టాల భూములు అన్నీ ఆక్రమించి రకరకాలుగా ప్రలోభ పెట్టి మోసం చేసి 500 కోట్ల ఆశ్రమం కట్టాడు 2008లో. మీకు తెలుసు, అప్పటి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం, పేదల భూములు వాళ్ళకి అప్పగించండి అని. కలెక్టర్కి ఎన్నోసార్లు చెప్పాం, అటు ఎన్నో అధికారులకు అందరికి ఎన్నోసార్లు 20 ఏళ్ళ నుంచి తప్ప మేము చాలా ఫిర్యాదులు చేస్తున్నాం, ఫలితం లేదు. చివరికి మేము లోకాయుక్తలో కేసు వేశాం, దాని ఫలితం వల్ల కొంచెం మార్పు వచ్చింది. షెట్టిపల్లి భూ సమస్యల్ని పరిష్కరించి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని వెంటనే పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి షెట్టిపల్లి భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమాదకరంగా మారుతున్న హోర్డింగ్లు, పుట్టగొడుగుల్లా వెలిసిన యార్డ్ బోర్డులు, ధనార్జనే ధ్యేయంగా యార్డ్ ఏజెన్సీలు, చోద్యం చూస్తున్న తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు. తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి వివిధ ప్రదేశాల నుండి స్వామివారి దర్శనార్థం విచ్చేస్తుంటారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అధికార, అనధికార హోర్డింగ్లు కోకొల్లలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డివైడర్లపై హోర్డింగ్లు ఉండకూడదు అన్న జీవోను సైతం తుంగలో తొక్కుతూ కొన్ని యార్డ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఎటు చూసినా భారీ హోర్డింగ్లు, అనుమతులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు వెలసిపోతున్నాయి. ఇందుకు నగరపాలక సంస్థ అధికారుల నుండి అనుమతులు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి. డివైడర్లకు ఇరువైపులా పెద్ద హోర్డింగ్లు 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి లేని హోర్డింగ్లను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని యార్డ్ ఏజెన్సీలు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన రుసుమును చెల్లించకుండా మున్సిపల్ ఖజానాకి గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి బ్యానర్లు చిరిగి విద్యుత్ తీగలపై, రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై పడి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. హోర్డింగ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్నపాటి గాలి వీస్తేనే కృంగిపోతున్నాయని, పటిష్టత లేని హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్న యార్డ్ ఏజెన్సీలకు హోర్డింగ్ల అనుమతిని ఎవరిస్తున్నారో అర్థం కాని దయనీయ దుస్థితి నెలకొంది. నగరపాలక సంస్థకు ఏటా సమర్పించాల్సిన ఫిట్నెస్లు అందజేయకుండా యథేచ్ఛగా భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి యార్డ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా సంపాదిస్తూ నగరపాలక సంస్థకు గండి కొడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇక్కడ నా బ్యానర్ కడితే నా బ్యానర్ కనపడుతుందా లేదా అని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఎంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కసారి అయితే ఆ బ్యానర్లు కరెక్ట్గా కరెంటు స్తంభాల కింద పెడుతున్నారు, లేదంటే రోడ్డుకు మధ్యలో డివైడర్ మధ్యలో పెడుతున్నారు. హోర్డింగ్స్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. ఈ వాన్లకి వచ్చినప్పుడు బోర్డు పడిపోవడాలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. హోర్డింగ్స్ అయితే చినిగిపోయి రోడ్లో వేలాడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. బ్యానర్ పెట్టడం వరకే బాధ్యతగా తీసుకుంటున్నారు ఎవరైతే నిర్వాహకులు ఉంటున్నారో వారు. దాని తర్వాత దాని మెయింటెనెన్స్ ఏమి చూడటం లేదు. అది ప్రజలకు ఇబ్బందికరంగా మారిందా, పడిపోయిందా, దీన్ని తీయాలని కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు అనునిత్యం మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ప్రతి రోడ్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏమాత్రం ఇది అధికారికంగా పెట్టలేదని తెలిస్తే దాన్ని ఆ అధికారులు ఆ స్పాట్లో దాన్ని చేసే విధంగా వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి.
ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత ఇదిగా ప్రయాణికుడు వెళ్తూ మధ్యలో బండి ఆపేసి ఆ హోర్డింగ్ని చూడాల్సినంత అవసరమో అంత గత్యంతరం ఉందా? ఒక నిండు ప్రాణాన్ని బలిపెట్టి అవసరం ఏముంది? దయచేసి ఈ జంక్షన్లలో డివైడర్ మధ్యలో పెట్టిన అతిపెద్ద హోర్డింగ్స్ని వాటిని తక్షణమే తొలగించాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం నందు 57వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి దక్షిణ మాడవీధిలో గల ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలలో పాల్గొని గెలిచిన విద్యార్థులకు కోదండరామ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గెస్టెడ్ లైబ్రేరియన్ సూర్యనారాయణమూర్తి, కోదండరామ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు, అసిస్టెంట్ లైబ్రేరియన్ కె సునీల్ బాబు, శంకరయ్య, భారతి, ప్రతాప్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు 18వ తారీఖున నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. ఈ 7 రోజులు కూడా మా ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం తిరుపతి నందు ఈ వారోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి పాఠకులకి, విద్యార్థులకి, పాత్రికేయులకి, పుర ప్రముఖులకి అందరికీ మా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యథార్థ గాథలను పుస్తక రూపంలో రచించి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా మనలో మార్పు కలిగించేలా ఎంతో కష్టపడి వాస్తవాలను పుస్తక రూపంలో రచించి రచయితలు ఆవిష్కరింపజేయడం శుభ పరిణామమని ఎస్వీయు రిజిస్ట్రార్ భూపతి నాయుడు అన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో విద్యార్థుల సంక్షేమం మరియు సాంస్కృతిక వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత రాసాని నవలలు ఆవిష్కరింపజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ భూపతి నాయుడు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ యువశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి పుస్తకాలను యువత చదివి మేధాశక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. యథార్థ గాథల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి మనలోని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా, మనలో మార్పు కలిపే విధంగా ఈ రచయితలు ఎంతో కష్టపడి వాస్తవాల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి మన అందరికీ తెలియజేస్తున్నారు. దాదాపు అర్ధ శతాబ్ది కాలంగా అడ్డు అదుపు లేకుండా సాగిపోతూనే ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్, రాజకీయ నేతల ఎడతెగని స్వార్థం, అత్యాశలు కలగలిసి ఎర్రచందనాన్ని రక్తచందనంగా మార్చేసిన వైనం, బాకరాపేట దగ్గరున్న తలకోన అటవీ ప్రాంతం, శేషాచల అడవులు ఈ నవలకు నేపథ్యం. ఎర్రచందనం చెట్లతో తులుతూగే అడవే ఈ నవలకు కేంద్ర బిందు. ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నా అది ఎందుకు ఇంకా యథేచ్ఛగా సాగుతూనే ఉందనే ప్రశ్నకు ఈ నవల సమాధానం చెబుతుంది. అధికారులకు ముచ్చెమటలు పట్టించే అలాంటి ఎర్రచందనం ఈ నవలలో ప్రధాన వస్తువు. సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. భారతీయ విద్యా భవన్స్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ ఆధ్వర్యంలో కార్తీక వనారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉసిరి చెట్లు, మారేడు చెట్లు, నేరేడు చెట్లు, అశ్వత్థ వృక్షాలు మరియు తులసి వంటి చెట్లకు, వృక్షాలకు దీపారాధన చేసి పూజించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యా భవన్ తిరుపతి కేంద్ర సంచాలకులు మరియు కోశాధికారి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, చెట్లు లేకపోతే మానవ మనుగడ సాగదని, చెట్లు దేవతా స్వరూపాలని, రావి చెట్టు జ్ఞానానికి ప్రతీకయని తెలియజేశారు. భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపకులు మున్షి ప్రసంగిస్తూ, భవిష్యత్తు గురించి ఊహించే చెట్లు నాటే కార్యక్రమాన్ని జూన్, జూలై నెలలో వన మహోత్సవ కార్యక్రమం పేరిట ఆనాడే ప్రారంభించి వెలుగులోకి తెచ్చారన్నారు. భారతీయ విద్యాభవన్లో ఉన్నటువంటి వివిధ రకాల వృక్షాల ప్రాధాన్యతను వివరిస్తూ, మహాభారతంలో పేర్కొన్న వృక్షాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నారు. మహాభారతంలోని భగవద్గీత 15వ అధ్యాయంలో ఉన్న ప్రథమ శ్లోకమే అశ్వత్థ వృక్షం గురించి ప్రస్తావన ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే చెట్లను ఆరాధించి పూజించాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తదుపరి వనభోజన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఏ వాణిశ్రీ మరియు ఉప ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నందిగామకు చెందిన 4 స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కూర్గుకు విహారయాత్రకు వెళ్తుండగా గంగవరం మండలం జాతీయ రహదారిలో హర్ష అనే యువకుడు రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్పోర్ట్స్ బైకులపై విహారయాత్రకు బయలుదేరిన స్నేహితుల బృందం బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఆటోను అతి వేగంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న హర్ష ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు వెటర్నరీ ట్రైనింగ్ చేస్తున్నాడని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం సిఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 4 వ్యక్తులు విజయవాడ నుంచి కూర్పుకు పోవాలని చెప్పి, అందులో హర్ష అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వేగము, అదేవిధంగా ఆటోని చూడటం వల్ల భయపడటం వలన ఆ వేగంతో సైన్ బోర్డుని కొట్టడం, ఆ అతివేగంతో సైన్ బోర్డుని కొట్టడం వలన అక్కడికక్కడే మనిషి హెల్మెట్ కూడా పగిలిపోయింది. హర్ష అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,920 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,077 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేగంగా కనుమరుగవుతున్న హిమాలయ నదాలు, వాతావరణ మార్పులే కారణమంటున్న సెంట్రల్ వాటర్ కమిషన్. కేంద్రం మరో ముందడుగు, సిఐఎస్ఎఫ్ మహిళా బెటాలియన్కు గ్రీన్ సిగ్నల్. ముంచుకొస్తున్న తుఫాను ముప్పు, అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు. అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ ముఠా సభ్యులు అరెస్ట్, చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. శివయ్య ఆలయంలో వీఐపీ లేఖలు చెల్లవు, కూటమి ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల, ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.